నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రస్తుతం మనం ఇక్కడ కూకట్పల్లి దగ్గరలోని అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి దగ్గర అవుతున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే పరిస్థితి మనకు చాలా గందరగోళంగా అయితే కనిపిస్తుంది. చాలామంది పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక దిక్కు శంబీపూర్ రాజులు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ తరుణంలో ఇక్కడ చాలా వరకు బందోబస్తును ఏర్పాటు చేసి మెయిన్ రోడ్ నుంచే అసలు లోపలికి ఎవరిని రానియకుండా పోలీసులు పూర్తి బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఒక దిక్కు హరీష్ రావును, ఇంకో సైడు సబితా ఇంద్రారెడ్డిని వాళ్ళిద్దరిని అక్కడ వాళ్ళ కోకాపేట దగ్గర హరీష్ రావును, సబితా ఇంద్రారెడ్డిని వాళ్ళ ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి కూడా వివేకానంద నగర్ నుంచి వేరే ప్లేస్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నట్టు సమాచారం ఉంది. ఇంకా శంబీపూర్ రాజు కూడా ఇక్కడికి వస్తున్నట్టు సమాచారం ఉంది. ఇక్కడైతే ఈ రాజకీయ కోణంలో ఇది ఎంతవరకు వెళ్తుందా అని చెప్పేసి పార్టీలోకి మారలేదని చెప్పేసి నేను అరకపూడి గాంధీ చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మేము వచ్చి మీ ఇంటికాడికి వచ్చి కండవ కప్పుతాం, మీ ఇంటికాడికి వచ్చి మేము తింటాము, ఒకసారి మీతో మాట్లాడతామని చెప్పేసి మీరు వాళ్ళ ఇంటికి వచ్చి నిన్న గొడవ వేయడం జరిగింది. అదే విషయంలో ఇక్కడ కూడా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి రావడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక సైడు వాళ్ళు ఆల్రెడీ బయలుదేరినట్టు మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే శంబీపూర్ రాజు అక్కడి నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ ముట్టడి చేసి ఒకసారి వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఇక్కడికి వచ్చి లంచ్ చేసిన తర్వాతనే వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా జరిగిన ఇష్యూలో మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చూసుకున్నట్లయితే ఖమ్మంలో వరద బాధితులకు సాయం చేద్దామని వెళ్ళిన బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేసి ఇంతవరకు పోలీసులు తీసుకోలేదు. ఇప్పుడు జరిగిన దాని గురించి కూడా పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసు గిట్లా తీసుకోవాలని చెప్పేసి అంటారు. పోలీసులు ఉన్న ప్రభుత్వము చుట్టూన్నారా లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్కు ఈక్వల్గా ఉన్నారా అని చెప్పేసి? అలాగేం లేదు. నిన్న మా మీద కూడా కేసులు బుక్ చేసిర్రు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సీఎం రేవంత్ గారు ఒకటే చెప్పారు, గ్రేటర్ హైదరాబాద్లో ఎలాంటి ప్రజానికానికి ఇబ్బంది కలగొద్దని చెప్పేసి మా మీద కూడా కేసులు బుక్ అయినాయి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరు తప్పు చేసినా సరే ఏమైనా సరే అది హక్కు ఉంటుంది లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ఆయన తప్పు చేసిండు, మమ్మల్ని రెచ్చగొట్టిండు, దాని ప్రతిఫలం అనుభవిస్తాడు. అరకపూడి గాంధీ గారు కాకుండా ఒకవేళ వాళ్ళు అందరు వస్తే మీరు కార్యకర్తలుగా పాడి కౌశిక్ రెడ్డిని ఆహ్వానిస్తారా లేకపోతే ఏం చేస్తారు? ఆయనకు వచ్చే దమ్ము ధైర్యం లేదండి. ఏదో మైలేజ్ కోసం చెప్పాడు కానీ అంత సీన్ లేదు. రమ్మనండి, వస్తే మేము కూడా చీరలు గాజులు అన్ని రెడీగా పెట్టుకున్నాము, పూలు పెట్టి వాళ్ళు వచ్చి లంచ్ కోసం వస్తారని చెప్పేసి అంటారు. మళ్ళీ మీరు ఏ విధంగా వచ్చినా కూడా రెడీ. మంచిగా వస్తే ప్రేమతో వస్తే ప్రేమ ఇస్తాము, ప్రేమతో చూస్తాము. ఆయన ఏ విధంగా వచ్చినా కూడా ఏ వైలెన్స్లో వచ్చినా వైలెన్స్లో ఉన్నాము, చీర ఇస్తే చీర కట్టిస్తాము, దేనికైనా రెడీ. పార్టీ కండువ కప్తా అని చెప్పేసి అంటున్నారు. పార్టీ కండువ కప్పితే మీరందరూ బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు అండి, మాకైనా దేవుడు. ఎమ్మెల్యే గారు ప్రజల మనిషి, ప్రజల్లో పుట్టిన మనిషి. ఆయన షేర్లింగంపల్లి ఆయన గుండెకాయ, ఆయన ప్రజలకు. ఓకేనా? అది ఆయన ఏ పార్టీ తర్వాత సంగతి. ఓన్లీ ఎమ్మెల్యే గారు అంటే ప్రజలు చూసుకునే వ్యక్తి ఎమ్మెల్యే గారు. కౌశిక్ రెడ్డి గారు ఆయన సర్పంచ్కి ఎక్కువ, వార్డు మెంబర్కి తక్కువ. కౌశిక్ రెడ్డి గారిని మేము అసలు ఆయన లైన్లోకే మేము తీసుకోలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని, అదే అరకపూడి గాంధీ గారిని మాట్లాడే హక్కు లేదు, నైతిక హక్కు లేదు ఆయనకి. ఎమ్మెల్యే గారు అంటే, గాంధీ గారు అంటే ఆయన మంచితనం ఏంటనేది ఇది 3వ ఎమ్మెల్యే ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించారు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు ఎమ్మెల్యే గాంధీ గారి గురించి, ఆయన ఎలాంటి మనిషి అనేది. అలాంటి మనిషిని పెట్టుకొని అలాంటి వ్యక్తిత్వం ఉన్న మంచి ఒక ఎమ్మెల్యే గారిని ఇంత పరిపాలించాడు. షేర్లింగంపల్లిలో ఇవాళ దేశంలోనే అంత డెవలప్మెంట్ చేసి షేర్లింగంపల్లి అంత అభివృద్ధి పంతంలో దూసుకుపోతుందంటే ఓన్లీ అది గాంధీ గారు. అలాంటి మనిషిని పట్టుకొని ఇష్టమైనట్లు మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఖండించాలి, ఎవరికైనా కూడా హక్కు ఉంటుంది, ఖండించే హక్కు. అది ఎంత ఒక లిమిట్లో ఉంటుంది అనమాట. అందుకోసం ఆయన నోరు పారేసుకోకూడదు. మేము గాంధాని అభిమానులుగా మేము మాత్రం ఎవరైనా సరే, ఇది ఫస్ట్ వార్నింగ్, ఇది ఫస్ట్ టైం జరగడం షేర్లింగంపల్లిలో, గ్రేటర్ హైదరాబాద్లోనే ఇంత హాట్ టాపిక్గా ఇది కొనసాగుతుంది. దీనికి ఆయన ఎమ్మెల్యే గారికి వచ్చి ఆయన సారీ చెప్పాలి. కంపల్సరీ సారీ చెప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. దేనికైనా రెడీ. ఆయన ఇంటికి రాని, టిఫిన్కి రాని, భోజనానికి రాని, జెండా కట్టని మగోడైతే దేనికైనా రాని, దేనికైనా మేము రెడీగా ఉన్నాము. కానీ అది పద్ధతి కాదు. ఆయన లిమిట్ దాటొద్దు. ఆయన లైన్ క్రాస్ చేసిండు. ఆ లైన్ క్రాస్ చేస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, గాంధీ గారి మీద ఎవరైనా సరే ఇలాంటి వాక్యాలు ఎవరు చేసినా కూడా ఊరుకునేదే లేదు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ వార్నింగ్. ఆయన మీద వ్యక్తిగతంగా దూషణ చేయడం కానీ, ఏదైనా రాజకీయ పరంగా మాట్లాడినంతవరకే కానీ అతిగా మాట్లాడితే మాత్రం ఎవరికైనా సరే ఇదే విధంగా ఉంటుంది. అందుకోసం జాగ్రత్తగా మాట్లాడని తెలియజేస్తున్నాను.
ఈ పార్టీ ఫిరాయింపుల గురించి అని ఏమనుకుంటున్నారు సార్? అదే ఈ ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి కదా తెలంగాణలో, ఇవి ఎంతవరకు వెళ్తాయని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే నాకు తెలిసి ఇంతవరకు ఫుల్ స్టాప్ అయిపోతుంది సార్. ఎందుకంటే రెచ్చగొట్టింది ఫస్ట్ కౌశిక్ రెడ్డి. నేను గాజులు తెస్తాను, చీరలు తీసుకొస్తా, దమ్ముంటే మీరు పార్టీకి రాజీనామా చేయండి. రాజీనామా చేయడానికి ఏముంది? ఆయన ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యే. వచ్చి ఒకవేళ నిదానంగా స్వాగతంగా ఆయన పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, శాలువ కప్పడానికి వస్తా అంటే రావచ్చు. వస్తే ఆయనకు టిఫిన్ రెడీ ఉంది, లంచ్ కూడా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు దానం నాగేంద్ర గారు వచ్చారు, అలా వచ్చి వెళ్ళమని చెప్పండి. నేను 100 మందిని తీసుకొస్తా, మా అంచెలు తీసుకొస్తా అని చెప్పేస్తే ఆయన గొడవకు వస్తే గొడవకు రెడీ ఉన్నాము, మంచిగా శాలువ కప్పడానికి వస్తా అంటే స్వాగతిస్తాం. వాళ్ళు నార్మల్గా వస్తా అని చెప్పేసి అంటారు కదా సార్. వీళ్ళందరూ పోలీసులు ఇంత బందోబస్తు పెట్టి ఎవరిని రాకుండా ఈ ఇల్లు చుట్టూ ఎక్కడైనా సరే పోలీసులు ఇంత బందోబస్తు పెడితే వాళ్ళు ఏ విధంగా వస్తారు సార్? అంటే నిన్న కొండాపూర్లో జరిగిన పరిణామం అండి ఇది. ఆయన అలా చేయడం వల్లనే ఇంతమంది పోలీసులు ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఎక్కడ తప్పిపోతుందని చెప్పేసి ఆయన నిన్న చేసిన గొడవ వల్ల ఇలా పోలీసు బందోబస్తు పెట్టింది జరిగింది.